పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కయ్యూను భూమిని సేద్యపరచాలంటే ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుంది? కయ్యూను భూమి సేద్యపరిచేవాడని చెప్తుంది. అంటే కయ్యూను భూమిని సేద్యపరచాలంటే ముందు అతను ఏం చేయాలి? ఆ పని నేర్చుకోవాలి. అంటే ఆదాము శపించబడి చేస్తున్న వ్యవసాయ పనిని కయ్యూనికి నేర్పాడు. కయ్యూను ఆ భూమిని సేద్యపరిచే పనిని ఆదాము దగ్గర నేర్చుకున్నాడు. అంటే వాళ్ళు తినడానికి ఆహారం సిద్ధం చేసే పని కయ్యూను నేర్చుకున్నాడు. నెక్స్ట్ హేబేలు గొర్రెల మేపని ఎవరి దగ్గర నేర్చుకున్నాడో చూద్దాం. తినడానికి ఆహారం సిద్ధం చేసే పని కయ్యూనిది. మరి హేబేలు పని ఏంటి? గొర్రెల కాపరి. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చర్మాన్ని కాపాడుకునే వస్త్రాలు చేసే పని మొదటిసారి దేవుడు మొదలుపెట్టాడు. చర్మం రావాలంటే ఏం జరగాలి? ఒక జంతువు చనిపోవాలి, రక్తం చిందించబడాలి. అంటే పాపం జరిగిన రోజే మరణం అనేది ఏంటో ఆదాము కుటుంబానికి పరిచయం అయింది. జంతువును చంపి వస్త్రాలు తయారు చేసుకునే విధానం ఆదాము దేవుని దగ్గర నేర్చుకున్నాడు. వారి దగ్గర నుండి హేబేలు నేర్చుకున్నాడు. వారికి జంతు చర్మం ద్వారా వస్త్రాలు సిద్ధం చేసే పనిని హేబేలు నేర్చుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు విషయం అర్థమవుతుంది. కయ్యూను హేబేలు పుట్టగానే పనికి వెళ్ళలేదు. వారు ఆ పనులు చేయడానికి ముందు ఆ విషయాలన్నీ ఆదాము దగ్గర చూసి తెలుసుకొని నేర్చుకున్నారు. ఇక్కడ ఒక గొప్ప అర్థం ఉంది, గమనించారా? కయ్యూను శపించబడిన భూమిని సేద్యపరిచే పనిని నేర్చుకున్నాడు, కానీ హేబేలు దేవుడు చేసిన పనిని నేర్చుకున్నాడు. ఈ భూమి మీద జరిగిన మొదటి పాపానికి దేవుడే జంతువును బలిచ్చి వారి దేహాన్ని కప్పాడు. ఇది వారి పాపాన్ని కప్పిన జంతు చర్మం, ఇది వారి సిగ్గును కప్పిన జంతు చర్మం. అంటే పాప క్షమాపణ పొందే పనిని హేబేలు నేర్చుకున్నాడు. అసలు దేవుడు కయ్యూను బలి ఎందుకు ఒప్పుకోలేదు తెలుసా? హేబేలు చేసిన పని చేయలేదని. అందుకే దేవుడు ఒక మాట అంటారు, ఆదికాండం 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నువ్వు కూడా మంచి పని చేసుంటే పాపం పోగొట్టుకునేవాడివి కదా. కయ్యూను శపించబడిన పని నుండి అర్పణ తెచ్చాడు. భూమి సేద్యపరిచి తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఎందుకంటే దేవుడు ఆ భూమిని శపించాడు. హేబేలు దేవుడు చేసిన పని నేర్చుకున్నాడు. అందులో శాపం లేదు, క్షమాపణ ఉంది. అది హేబేలు తెలుసుకొని నేర్చుకున్నాడు. ఇదే పని కయ్యూను చేయలేదు. అందుకే దేవుడు ఇలా అన్నాడు, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. అంటే పాపం అనేది ఉండకుండా ఉండాలంటే సత్క్రియ చేయాలి. ఆ సత్క్రియ ఏదో కాదు, హేబేలు చేసిందే. కయ్యూను కూడా గొర్రెను అర్పిస్తే బాగుండేదని దేవుని ఉద్దేశం, కానీ కయ్యూను ఆ పని చేయలేదు. కయ్యూను ఎంచుకున్న పని శపించబడిన పని, హేబేలు నేర్చుకున్న పని దేవుడు చేసిన పని. ఈ తేడా హేబేలుకి అర్థమైంది. అందుకే పర్టికులర్గా గొర్రెల కాపరి పనిలో ఉన్నాడు. ఇప్పుడు మన పాయింట్ మాట్లాడదాం. కయ్యూను చంపడం ఎక్కడ నేర్చుకున్నాడు? ఇన్ని పనులు వాళ్ళు నేర్చుకున్నారంటే ఈ చంపే పని కూడా కయ్యూను నేర్చుకుని ఉండాలి. ఆదాముకు చర్మం కప్పుకోవాలంటే తెలిసిన ప్రాసెస్ జంతువును చంపడం. ఆ జంతువును చంపే ప్రాసెస్ కయ్యూను నేర్చుకుని ఉండాలి. కయ్యూను ఒక రైతు, పొలంలో పనిచేసేవాడు. కానీ తన తమ్ముడు హేబేలు గొర్రెలను బలివ్వడం, వాటి గొంతు కోయడం, రక్తం కారడం, ఆ తర్వాత జీవి కదలకుండా పడిపోవడం, ఇవన్నీ కయ్యూను ఖచ్చితంగా